డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ లో వికెట్లు పడుతున్నాయి. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు క్యూ కట్టేలా కనిపిస్తున్నారు. ఆ మధ్య మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మాజీ ఎంపీ సీతారాం నాయక్ సైతం అదే బాట పట్టేలా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా చేసిన ఆయన రెండోసారి టికెట్ ఇవ్వకపోయినా పార్టీని అంటిపెట్టుకున్నారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన సీతారాం నాయక్ ఇప్పుడు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. తెలంగాణలో 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒక సీటు తప్పకుండా బీఆర్ఎస్ కు వస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో ఆ సీటు తనకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సీతారాం నాయక్. రాజ్యసభ అవకాశం ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటానని బీఆర్ఎస్ అధిష్టానానికి తేల్చి చెప్పేశారు ఈ ప్రొఫెసర్. త్వరలోనే అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని, ఈలోగా కేసీఆర్, కేటీఆర్లు స్పందించకపోతే రాజీనామాకు వెనకాడేది లేదని చెబుతున్నారు సీతారాం నాయక్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ లో వికెట్లు పడుతున్నాయి. పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు క్యూ కట్టేలా కనిపిస్తున్నారు. ఆ మధ్య మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు మాజీ ఎంపీ సీతారాం నాయక్ సైతం అదే బాట పట్టేలా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా చేసిన ఆయన రెండోసారి టికెట్ ఇవ్వకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన సీతారాం నాయక్ ఇప్పుడు రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. తెలంగాణలో 3 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒక సీటు తప్పకుండా బీఆర్ఎస్ కు వస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో ఆ సీటు తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సీతారాం నాయక్. రాజ్యసభ అవకాశం ఇవ్వకపోతే నా దారి నేను చూసుకుంటానని బీఆర్ఎస్ అధిష్టానానికి తేల్చి చెప్పేశారు ఈ ప్రొఫెసర్. త్వరలోనే అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని, ఈలోగా కేసీఆర్, కేటీఆర్లు స్పందించకపోతే రాజీనామాకు వెనకాడేది లేదని చెబుతున్నారు సీతారాం నాయక్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఎస్ ప్రశాంత్, సీతారాం నాయక్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, బీఆర్ఎస్ పార్టీకి నుంచి అయితే నేతలు వరుస కట్టి పార్టీని వీడుతున్నట్లయితే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే రేషన్ గన్పూర్ తాటికొండ రాజయ్య పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లెక్క కూడా అధికారికంగా ప్రకటించాడు. అదేవిధంగా దాస్యం వినయ్ భాస్కర్ అన్న కొడుకు దాస్యం మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు ప్రజెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ అధికారికంగా పార్టీని వీడి బీజేపీలో చేరాడు. మరికొంతమంది అటు భూపాలపల్లిలో 9 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. నర్సంపేటలో 14 మంది కౌన్సిలర్లు ఆ పార్టీని వీడి 5గురు బీజేపీలో జాయిన్ అయితే మరికొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే వరంగల్, గ్రేటర్ వరంగల్ లో 3 సిట్టింగ్ కార్పొరేటర్లు అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థపుచ్చుకున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులుగా బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళంతా కూడా తలో దారి చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఇటు రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ వైపు వెళ్తే మరికొంతమంది కేంద్రంలో ఉన్న బీజేపీ వైపు వెళ్తున్న తరుణం కనిపిస్తుంది. ఈ తరుణంలో ఈ రోజు మనకు తాజాగా అందినటువంటి వార్త, మాజీ ఎంపీ మహబూబాబాద్ నుంచి మాజీ ఎంపీగా పనిచేసిన అజ్మీరా సీతారాం నాయక్ గతంలో కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ గా, అక్కడ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గా, తెలంగాణ ఉద్యమకారుడిగా
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జేఏసీ కో చైర్మన్ గా పనిచేసిన సీతారాం నాయక్ పార్టీకి అల్టిమేటం జారీ చేశాడు. బీఆర్ఎస్ పార్టీ తన సేవల్ని తన యొక్క అనుభవాన్ని గుర్తించి తనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలి, లేదంటే మాత్రం తన దారి తను చూసుకుంటానంటూ కూడా పార్టీకి అది అల్టిమేటం జారీ చేస్తూ ఈ రోజు ఆ మీడియా ముఖంగా ఇప్పటికే కొంతమందికి పర్సనల్ గా చెప్పడం జరుగుతుంది. తన ఆవేదనను మీడియా మిత్రులతో పంచుకుంటున్నాడు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధిష్టానం తనపై నమ్మకంతో రాజ్యసభ స్థానం అవకాశం ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పార్టీని వీడుతా అనేదైతే తన ముఖ్య అనుచరులతో చెప్తున్నట్టు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. సునీత, మొత్తానికి మరోపక్క చూసుకున్నట్లయితే ఏ రకంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే నారాయణ ఆల్రెడీ అక్కడ కేటీఆర్ స్పందించకపోతే ఖచ్చితంగా రాజీనామా చేస్తానంటూ కూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరి ఈ పక్క బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తున్నారా ఈ అంశంపై? ఎస్ సునీత, అంటే తన మనసులో మాట తన ముఖ్య అనుచరులతోటి ఇంపార్టెంట్ మన మీడియాకు ఆఫ్ ద రికార్డ్ గా చెప్పాడు. ఇంకా అధికారికంగా బయటికి రాలేదు. అయితే ఈ విషయాన్ని పార్టీ అధిష్టాన దృష్టికి అయితే ఆఫ్ ద రికార్డ్ గా తీసుకెళ్తాను, వాళ్ళు స్పందించకుంటే మాత్రమే నేను రాజీనామా యోచనకు ముందుకెళ్తాను. ఇప్పటికైతే అటు కేసీఆర్ కు ఇటు కేటీఆర్ కు ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేసి చెప్పాను, నాకు అవకాశం ఇవ్వాలని మాత్రం వాళ్ళ దృష్టిలో ఉంచాను. ఆ తదనంతరము నా ముఖ్య కార్యకర్తలతోటి పంచుకున్నప్పుడు పార్టీ అవకాశం ఇస్తేనే పార్టీలో ఉండాలి, లేదంటే మాత్రం పార్టీని వీడాలి. ఎందుకంటే రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీకి అంత మంచిగా లేదు. ఎందుకంటే ఇలాంటి ఉద్యమకారులను ఉన్నత విద్యావంతులను పార్టీ దూరం చేసుకుంటుంది. ఆ కోణంలోనే నన్ను కూడా చూస్తే కనుక నేను పార్టీకి దూరం అవడానికి సిద్ధపడే తన ముఖ్య కార్యకర్తలతోటి ముఖ్య అనుచరులతోటి ఇప్పటికే కొంత సమాలోచనలు చేస్తున్నాడు సునీత. దాంట్లో భాగంగానే మనకు ఆ విషయము తన యొక్క ముఖ్య అనుచరుల ద్వారా మనకు తెలిసింది. అయితే పార్టీని వీడే యోచన ఎందుకు చేస్తున్నాడని ఆరా తీసినప్పుడు తాను ఆ గత పార్లమెంట్ ఎన్నికలలో తన యొక్క సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేసి మాలతు కవితకు బీఫామ్ ఇచ్చినా కూడా తను ఆ నిరాశ గురి కాకుండా కేసీఆర్ నాయకత్వం మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఒక ఉద్యమకారుడిగా ఒక చిత్తశుద్ధితోటి ఉన్నాను తప్ప నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, ఎలాంటి పార్టీకి ఎదురుదాడి చేయలేకుండా ఒక విధేయుడిగా ఉన్నాను. కానీ ఇప్పటి వరకు నన్ను పార్టీ గుర్తించలేదు, అనేక మందికి అనేక రూపాల్లో అవకాశం ఇచ్చింది. అటు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఆశించినా అక్కడ ఇవ్వలేదు. మొన్న ములుగు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని వేచి చూస్తాడు. ఎందుకంటే తను ములుగు నియోజకవర్గంలో స్థానికుడు కాబట్టి ములుగు మాజీ మంత్రి చందులాల్ చనిపోయిన తరుణంలో ఆ సిట్టింగ్ స్థానము తనకు కేటాయిస్తానని చెప్పేసి కేసీఆర్ స్వయంగా చెప్పడంతో తాను ఇన్ని రోజులు వేచి చూశాడు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొండి చేయి చూపడంతో అయితే కొంత నిరుత్సాహంగా ఉన్నాడు. తదనంతరము అటు పార్టీ బాధ్యతలు కానీ ఇటు రాజ్యసభను అటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగానైనా అవకాశం కల్పిస్తాడేమో అని వేచి చూశాడు. అయితే ఒక అణగారిన వర్గాల నుంచి ఒక గిరిజన సామాజిక వర్గం నుంచి వచ్చిన తనకు ఒక ఉన్నత చదువు చదవని ఒక టాస్క్, అలాంటి చదువులు చదివి ఒక ఉన్నత ఉద్యోగాన్ని త్యాగం చేసి అటు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న నాకు అవకాశాలు ఇస్తాడని చెప్పేసి వేచి చూశాను. కానీ ఒక 5 ఏళ్ళు మాత్రమే తన సేవలను వినియోగించుకొని అనంతరం పక్కకు పెట్టినట్లు అనిపిస్తుంది. కాబట్టికే నేను ఖచ్చితంగా మరొకసారి పార్టీకి అల్టిమేటం చేసి, ఎందుకంటే ఇన్ని రోజులు పార్టీ విధేయుడిగా ఉన్నాను కాబట్టి చెప్పకుండా వీడితే బాగుంటది. కాబట్టికే తన యొక్క రాజకీయ చతురతను ఉపయోగించి అటు కేసీఆర్ దృష్టిలో ఇటు కేసీఆర్ దృష్టిలో బీఆర్ఎస్ పార్టీ నడుపుతున్నారు. కాబట్టికే వాళ్ళ దృష్టికి తన యొక్క రాజ్యసభ స్థానాన్ని పరిశీలించాలని మాత్రము ఇప్పటికే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినట్టు మనకు ప్రాథమిక సమాచారం సునీత. అయితే ఈ విషయం పైన మరి ఇప్పటికైతే అటు అధిష్టానం కానీ ఇటు జిల్లా నేతలు కానీ స్పందించలేదు. ఒకవైపు ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమీక్షలు, మరోవైపు పార్లమెంటు సమీక్షలు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కానీ ఇలాంటి ఉద్యమకారులను ఇలాంటి మాజీలను ఎలా అకామిడేట్ చేస్తుంది, అటు పార్టీ పద్ధతులు ఇస్తుందా, ఇటు రాజ్యసభలు కావచ్చు ఎమ్మెల్సీలుగా అవకాశం వచ్చినప్పుడు ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇప్పటికే ఒక అపవాదు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. జిల్లాలో దళితులను ఇటు గిరిజనులను పట్టించుకోకపోవడం వల్లే ఒక క్లీన్ స్విప్ గా ఇటు దళిత సీట్లలో అటు గిరిజన సీట్లలో కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసింది. సో ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టి ఇటు దళితులను ఇటు గిరిజనుల నాయకత్వంని పెంచే విధంగా అటు బీఆర్ఎస్ అధినాయకుడు అటు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఆలోచన చేసి ఇటువంటి ఉద్యమకారులను ఒక ప్రొఫెసర్ వృత్తి నుంచి వచ్చినటువంటి ఉన్నత విద్యావంతుని చేరదీసాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి ఇప్పటికే పలు దిక్కుల చర్చలు నడుస్తున్న తరుణంలో అటు మరి అధిష్టానం చూస్తుందా లేదంటే మరోవైపు మొండి చేయిస్తుందా రాజ్యసభ విషయంలో ఇప్పటి వరకు వరంగల్ జిల్లాకు
ఆ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారికి అవకాశం ఇచ్చింది. అయితే ఆ స్థానంలో అయితే ఖాళీ అయింది. దాని ప్లేస్ లో ఇటు నాకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఇదే ఉమ్మడి జిల్లా నుంచి అదే ఉన్నత విద్యావంతుడిగా ఒక ఉద్యోగాన్ని త్యాగం చేసిన ఒక త్యాగశీలిగా నన్ను చూసి నాకు ఈ అవకాశం కల్పించాలని మాత్రం ఆ సీతారాం నాయక్ తన ముఖ్య అనుచరులతోటి కానీ అటు అధిష్టానాన్ని కానీ విషయం అయితే చేరవేసినట్టు మనకు తెలుసు సునీత. ఇది అయితే ప్రస్తుతానికైతే ఒకవైపు అధిష్టానం స్పందించకపోతేనైతే ఖచ్చితంగా రాజీనామా యోచనలో అయితే సీతారాం ఉన్నట్లు మనకు తెలుస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.